హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఈ రోజు మనం స్టాక్ మార్కెట్ లో ఇంపార్టెంట్ అండ్ ఓవర్లుక్డ్ సెక్టర్ లోని స్టాక్స్ గురించి తెలుసుకుందామండి. అదేంటంటే వేస్ట్ మేనేజ్మెంట్ స్టాక్స్ అన్నమాట. మీరు సస్టైనబుల్ ఇన్వెస్ట్మెంట్స్ అలాగే లాంగ్ టర్మ్ స్టేబుల్ గ్రోత్ కోసం చూస్తున్నట్లయితే ఈ స్టాక్స్ ని చూడండి. ద వేస్ట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీ మన సొసైటీలోనే క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. వేస్ట్ కలెక్షన్ అలాగే ప్రాసెసింగ్ నుండి రీసైక్లింగ్ అలాగే డిస్పోజల్ వరకు ఈ సెక్టర్ లోని కంపెనీస్ అనేవి మన ఎన్విరాన్మెంట్ ని క్లీన్ గా అలాగే సస్టైనబుల్ గా ఉంచడంలో హెల్ప్ చేస్తున్నాయి. ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ మీద గ్లోబల్ ఫోకస్ పెరగడంతో ఈ సెక్టర్ అనేది ఇన్వెస్టర్స్ అటెన్షన్ ని గెయిన్ చేస్తుంది అనమాట. అండ్ ఇండియా విషయానికి వస్తే యాన్యువల్లీ 62 మిలియన్ టన్స్ వేస్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుందండి. అది కూడా ఏంటంటే 70% కలెక్ట్ చేసింది అనమాట. ఇంకా 30% కలెక్ట్ కూడా అవ్వడం లేదు. అండ్ 12 మిలియన్ టన్స్ వేస్ట్ మాత్రమే రీసైక్లింగ్ అవుతుందన్నమాట. మారుతున్న కన్జంప్షన్ ప్యాటర్న్స్ అలాగే ర్యాపిడ్ ఎకానమిక్ గ్రోత్ వల్ల మున్సిపల్ సాలిడ్ వేస్ట్ జనరేషన్ అనేది 2030కి 165 మిలియన్ కి పెరుగుతుందని యాంటిసిపేట్ చేస్తున్నారండి. ఈ వేస్ట్ మేనేజింగ్ లో ఇండియా కొన్ని ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తుందండి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ర్యాపిడ్ అర్బనైజేషన్ అన్నమాట. 377 మిలియన్ జనాభా ఉన్న అర్బన్ ఏరియాస్ ఎవ్రీ ఇయర్ కూడా 62 మిలియన్ టన్స్ సాలిడ్ వేస్ట్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయండి. అయినప్పటికీ 43 మిలియన్ టన్స్ మాత్రమే కలెక్ట్ చేయబడుతుంది అనమాట. మిగిలింది ల్యాండ్ ఫిల్స్ అంటే పల్లపు ప్రదేశాల్లో పారవేయడం జరుగుతుంది. అండ్ ఇంకో వైపు ఏంటంటే ఈ వేస్ట్ కూడా ఎక్కువగా పెరుగుతుందండి. ఇది కూడా ఒక పెద్ద కన్సర్న్ గా మారిపోయింది. చైనా వంటి కంట్రీస్ లో 700 మిలియన్ గార్బేజ్ కలెక్టర్స్ ఉంటే ఇండియాలో అడెక్వేట్ గార్బేజ్ కలెక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడంతో ఓన్లీ 21 మిలియన్ గార్బేజ్ కలెక్టర్స్ మాత్రమే ఉన్నారండి. అండ్ రీసైక్లింగ్ మెటీరియల్ షార్టింగ్ కూడా ఒక ప్రాబ్లం అండి. ఓన్లీ 30% వేస్ట్ మాత్రమే ప్రాపర్ గా షార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అల్యూమినియం అండ్ ప్లాస్టిక్ వంటి వేరబుల్ మెటీరియల్స్ రీసైక్లింగ్ చేయడానికి బదులుగా ల్యాండ్ ఫిల్స్ లో పాడేస్తున్నారు. ఈ వేస్ట్ మేనేజ్మెంట్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఫ్యూ కీ రీజన్స్ అయితే ఉన్నాయండి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే స్టేబుల్ డిమాండ్ అన్నమాట. వేస్ట్ మేనేజ్మెంట్ ఒక అవసరం అండి. ఎకనామిక్ కండిషన్స్ తో సంబంధం లేకుండా కన్సిస్టెంట్ డిమాండ్ అనేది ఉంటుంది. అండ్ సెకండ్ వన్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్స్ అన్నమాట. స్ట్రిక్టర్ ఎన్విరాన్మెంటల్ లాస్ అనేవి రీసైక్లింగ్ అండ్ వేస్ట్ ప్రాసెసింగ్ టెక్నాలజీలో గ్రోత్ ని పెంచుతున్నాయి. అండ్ థర్డ్ వన్ ఏంటంటే ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ అండి. కంపెనీస్ వేస్ట్ రిడక్షన్ ని అలాగే ఎనర్జీ రికవరీ చేయడం కోసం ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. అలాగే న్యూ రెవెన్యూ స్ట్రీమ్స్ ని ఓపెన్ చేస్తున్నాయి. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే సస్టైనబుల్ ఇన్వెస్టింగ్ ట్రెండ్ అండి. సస్టైనబుల్ అండ్ ఈఎస్జీ కంప్లైంట్ ఇన్వెస్ట్మెంట్ కి ఇన్వెస్టర్స్ ప్రిఫరెన్స్ పెరగడం కూడా ఈ సెక్టర్ లో అట్రాక్టివ్నెస్ ని పెంచుతుంది అనమాట. ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీలో ముందుగా మనం చూడాల్సింది ప్లాస్టిక్ రీసైక్లింగ్ అండి. ప్లాస్టిక్ ఈజ్ ఎవ్రీవేర్. ఫుడ్ ప్యాకేజింగ్ నుండి మనం వాడే గ్యాడ్జెట్స్ వరకు ప్లాస్టిక్ అనేది ఉంటుంది అనమాట. ఇది చాలా యూస్ఫుల్ అయినప్పటికీ ఎన్విరాన్మెంటల్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ప్రతి సంవత్సరం 8 మిలియన్ టన్స్ ప్లాస్టిక్ మన ఓషియన్స్ లో చేరుతుందని మీకు తెలుసా? ఇది ఎవ్రీ మినిట్ ప్లాస్టిక్ తో నిండిన ట్రక్ చెత్తని సముద్రంలో పాడేయడంతో సమానం అండి. ఇట్స్ షాకింగ్, రైట్? సో స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన ప్లాస్టిక్ రీసైక్లింగ్ స్టాక్స్ ఏంటంటే ఫస్ట్ వన్ గణేష ఎకోస్పియర్, సెకండ్ వన్ యూఫ్లెక్స్, థర్డ్ వన్ ప్లాస్టిక్ బ్లెండ్స్ ఇండియా అండ్ ఫోర్త్ వన్ పాలిప్లెక్స్ కార్పొరేషన్ అండి. ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీలో మనం మాట్లాడుకోవాల్సిన ఇంకొక థీమ్ ఏంటంటే వాటర్ రీసైక్లింగ్ అనమాట. వాటర్ ఈజ్ అవర్ మోస్ట్ ప్రీసియస్ రిసోర్స్. మన ప్లానెట్ లో 70% వాటర్ ఉన్నప్పటికీ ఓన్లీ 1% వాటర్ మాత్రమే మనకి యూసేజ్ లో అందుబాటులో ఉందండి. పెరుగుతున్న జనాభా అలాగే క్లైమేట్ చేంజెస్ నీటి కొరతను పెంచుతుంది. రీసెంట్ గా మనం బెంగళూరులో వాటర్ క్రైసిస్ కూడా చూసాం కదా. సో ఈ ప్రాబ్లమ్ కి సస్టైనబుల్ సొల్యూషన్స్ అనేవి చాలా అవసరం అనమాట. దానికి వాటర్ రీసైక్లింగ్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. ఈ వాటర్ రీసైక్లింగ్ ని వాటర్ రీయూజ్ అని కూడా అంటారండి. అండ్ వాటర్ రీసైక్లింగ్ లో మనం చూడాల్సిన స్టాక్స్ ఏంటంటే విఏటెక్ వాబాగ్ లిమిటెడ్, అయాన్ ఎక్స్చేంజ్ లిమిటెడ్, థెర్మాక్స్, కిర్లోస్కర్ బ్రదర్స్, త్రివేణి ఇంజనీరింగ్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, విష్ణు ప్రకాష్ ఆర్పుంగలియా, ఈఎంఎస్, ఎరుకా ఫోర్బ్స్ లిమిటెడ్. టోటల్ గా 8 వాటర్ రీసైక్లింగ్ స్టాక్స్ ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మెటల్ రీసైక్లింగ్ అండి. మనం డ్రైవ్ చేస్తున్న కార్స్ నుండి ఉంటున్న బిల్డింగ్స్ వరకు అండ్ కరెంట్లీ మనం యూజ్ చేస్తున్న చాలా డివైజెస్ లో మెటల్స్ అనేవి ఉన్నాయి. అయితే మెటల్ రీసైక్లింగ్ అనేది ఎన్విరాన్మెంట్ కి అవసరమైనది మాత్రమే కాకుండా ఫెంటాస్టిక్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ కూడా. మెటల్స్ అనేవి ఫైనైట్ రిసోర్సెస్ అండి. న్యూ మెటల్స్ ఎక్స్ట్రాక్షన్ అలాగే ప్రాసెసింగ్ చేయడం అనేది ఎనర్జీ ఇంటెన్సివ్ అలాగే ఎన్విరాన్మెంట్ ని డ్యామేజ్ చేస్తుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ మెటల్ రీసైక్లింగ్ ఎనర్జీని సేవ్ చేస్తుంది, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ని రెడ్యూస్ చేస్తుంది. మెటల్ రీసైక్లింగ్ లో లిస్ట్ అయిన స్టాక్స్ కనుక చూస్తే ఇండియన్ మెటల్స్ అండ్ ఫెర్రో అలాయ్స్, పిఓసిఎల్, గ్రావిటా, నైల్, టాటా స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్, జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్, అలాగే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, టాటా మెటాలిక్స్ లిమిటెడ్. టోటల్ గా 9 లిస్టెడ్ స్టాక్స్ ఉన్నాయండి. అండ్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీలో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టైర్ రీసైక్లింగ్ అండి. ట్రాన్స్పోర్టేషన్ కి టైర్స్ అనేవి చాలా అవసరం. బట్ వాటి లైఫ్ టైం అనేది అయిపోయిన తర్వాత ఒక సిగ్నిఫికెంట్ ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తున్నాయి. ఎవ్రీ ఇయర్ కూడా బిలియన్స్ ఆఫ్ టైర్స్ మ్యాసివ్ వేస్ట్ అలాగే పొల్యూషన్స్ ని క్రియేట్ చేస్తున్నాయండి.
ఈ టైర్స్ ని రబ్బర్, స్టీల్ అండ్ సింథటిక్ మెటీరియల్స్ మిక్స్ చేసి తయారు చేస్తారు. వీటిని డిస్పోజ్ చేయడం చాలా డిఫికల్ట్ అన్నమాట. సో టైర్ రీసైక్లింగ్ అనేది వాల్యుబుల్ మెటీరియల్స్ ని రికవర్ చేయడం, అలాగే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ని రెడ్యూస్ చేయడం అనేది ఎయిమ్ గా పెట్టుకుంది. సో ఈ టైర్ రీసైక్లింగ్ లో మనం చూడాల్సిన స్టాక్స్ ఏంటంటే గ్రావిటా ఇండియా లిమిటెడ్, టిన్నా రబ్బర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, వికాస్ ఎకోటెక్ లిమిటెడ్, అలాగే జిఆర్పి లిమిటెడ్, ఇండోటెక్ ట్రాన్స్ఫార్మర్ లిమిటెడ్, కాబ్రా ఎక్స్ట్రూజన్ లిమిటెడ్, అలాగే ఆక్రిసిల్ అన్నమాట. టోటల్ గా 8 కంపెనీస్ ఉన్నాయి. అండ్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీలో మనం మాట్లాడుకోవాల్సిన ఇంకొక థీమ్ ఏంటంటే బ్యాటరీ రీసైక్లింగ్ అన్నమాట. బ్యాటరీస్ అనేవి మన మోడర్న్ వరల్డ్ ని పవర్ఫుల్ గా చేస్తాయండి. మన పాకెట్ లో ఉన్న మొబైల్స్ నుండి ఎలక్ట్రిక్ వెహికల్స్ వరకు ఇది రిన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ గా వర్క్ చేస్తాయి అన్నమాట. బట్ ఈ బ్యాటరీస్ కి లైఫ్ అనేది ఎండ్ అయిపోయాక ప్రాపర్ గా డిస్పోజల్ చేయకపోవడంతో సీరియస్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. అలా కాకుండా ఉండాలంటే బ్యాటరీ రీసైక్లింగ్ చేయడం అనేది చాలా అవసరం అండి. ఈ బ్యాటరీస్ లో వాల్యుబుల్ మెటల్స్ అండ్ మెటీరియల్స్ ఉంటాయి. వాటిని రికవర్ చేసుకొని రీయూజ్ చేసుకోవచ్చు. సో బ్యాటరీ రీసైక్లింగ్ అనేది ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ని తగ్గించడమే కాకుండా ఫైనైట్ రిసోర్సెస్ ని సంరక్షించడంలో కూడా హెల్ప్ చేస్తుంది. సో ఈ బ్యాటరీ రీసైక్లింగ్ సెగ్మెంట్ లో మనం చూడాల్సిన స్టాక్స్ ఏంటంటే ఎక్సైడ్ ఇండస్ట్రీస్, గ్రావిటా ఇండియా, అమర్ రాజా బ్యాటరీస్, హెచ్బిఎల్ పవర్, ఎకోరెకో, టాటా కెమికల్స్, అలాగే నైల్ లిమిటెడ్. టోటల్ గా 7 స్టాక్స్ ఉన్నాయన్నమాట. సో ప్లాస్టిక్, వాటర్, మెటల్, టైర్స్, బ్యాటరీస్ రీసైక్లింగ్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల గుడ్ రిటర్న్స్ పొందడమే కాకుండా మనం మోర్ సస్టైనబుల్ అలాగే క్లీనర్ ప్లానెట్ కి హెల్ప్ చేయొచ్చు అనమాట. ఇట్స్ విన్ విన్. ఈ వేస్ట్ మేనేజ్మెంట్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడంలో ఉండే రిస్క్ విషయానికి వస్తే లైక్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ మేనేజ్మెంట్ స్టాక్ లో కూడా ఓన్ సెట్స్ ఆఫ్ రిస్క్ అనేది ఉంటుందండి. అందులో మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ వన్ రెగ్యులేటరీ రిస్క్ అండి. ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్స్ లో చేంజెస్ అనేవి కంపెనీ ఆపరేషన్స్ అండ్ కాస్ట్ ని ఇంపాక్ట్ చేస్తాయి. అండ్ సెకండ్ వన్ ఏంటంటే మార్కెట్ కాంపిటీషన్. ఈ సెక్టర్ లో కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంది. సో కంపెనీస్ ఏంటంటే కంటిన్యూస్ గా ఇన్నోవేటివ్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ వన్ ఏంటంటే ఎకానమిక్ డౌన్ టర్న్స్ అండి. డిమాండ్ స్టేబుల్ గా ఉన్నప్పటికీ ఎకానమిక్ డౌన్ టర్న్స్ అనేవి కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ వేస్ట్ వాల్యూమ్స్ ని ఇంపాక్ట్ చేస్తాయి. సో ఇవ్వండి వేస్ట్ మేనేజ్మెంట్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఉండే రిస్క్ అన్నమాట. ఇన్ కన్క్లూజన్ వేస్ట్ మేనేజ్మెంట్ స్టాక్స్ అనేవి స్టేబుల్ లాంగ్ టర్మ్ గ్రోత్ లో సస్టైనబిలిటీ కావాలి అనుకునే ఇన్వెస్టర్స్ కి ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తున్నాయండి. సో డూ యువర్ రీసెర్చ్, అసెస్ యువర్ రిస్క్ టాలరెన్స్ అండ్ కన్సిడర్ యాడింగ్ దీస్ స్టాక్స్ టు యువర్ పోర్ట్ఫోలియో. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.